తిరుపతిలో హిందూ సంఘాల ప్రతినిధులు సంచలన ఆరోపణలు చేశారు. తిరుపతి, కడప జిల్లాలో ప్రభుత్వ భూములను వైకాపా నేత, తిరుపతి మాజీ ఎమ్మెల్యే బూన కరుణాకర్ రెడ్డి కబ్జా చేశారని ఆరోపించారు. అంతేకాకుండా కులాల మధ్య చిచ్చు పెడుతూ గంజాయిని ఆయుధంగా చేసుకుని యువతను ప్రభావితం చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి చర్యలతో తిరుమల తిరుపతి పవిత్రతకు భంగం కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ప్రజల్లో భయాందోళన సృష్టిస్తున్నారని హిందూ సంఘాల ప్రతినిధులు ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన వారు బూన కరుణాకర్ రెడ్డిని వెంటనే రాష్ట్రం నుంచి బహిష్కరించాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కంకర్ తోటి సిమెంట్ తోటి ఒక బెడ్ లాగా మొత్తం ఆ స్వర్ణముఖి నదిని ఒక కాలువని ఆల్మోస్ట్ సగం వరకు పూర్తి చేశాడు కంప్లీట్ గా. అంటే ఇంత ఘోరమైన విషయం ఎవ్వరు కూడా ఈ భూప్రపంచం మీద చేసిండు. కబ్జాల్లో కూడా వెరైటీ కబ్జా బూన కరుణాకర్ రెడ్డి గారిది, వారి ఫ్యామిలీ మెంబర్స్ ది. అయితే ఇది ఇలా జరుగుతుండగా మీరు ఇంకొక విషయం గమనిస్తే, ఎవరైనా సరే మన సొంత ఊరికి, మన కన్న ఊరు, ఆ ఊరికి ఏదో ఒకటి మనకి తెలిసినటువంటి సహాయం చేయడమో, గుడి కట్టించడమో, బడి కట్టించడం చేస్తారు. అయితే గౌరవనీయులైన కరుణాకర్ రెడ్డి గారు మీకు అందరికీ తెలుసు, నందనూరు మండలం ఈదరపల్లి ఆయన సొంత ఊరు. ఈ నందనూరు మండలం ఈదరపల్లి సొంత ఊర్లో ఈయన ఎంత దుర్మార్గం అంటే 1085 అనే సర్వే నంబర్ లో కొండపోరంలోకి మొత్తం కలిపి 50 ఎకరాల పొలాన్ని కబ్జా చేసి దానికి 10 అడుగులు ఎత్తున ఏదో ఇండియా పాకిస్తాన్ బోర్డర్ లో ఇప్పుడు కడుతున్నటువంటి పెద్ద బ్యారికేడ్ లాగా ఒక పెద్ద బ్యారికేడ్ కట్టాడు. ఎన్ని అడుగులండి? 10 అడుగులు ఎత్తుండేటువంటి బ్యారికేడ్. దీనిలో శ్మశాన స్థలం కూడా కలిసింది. మనం మామూలుగా మనం ఏం చేస్తాం, మన సొంత ఊరికి జన్మభూమి ప్రోగ్రాం కింద ఏదో గుడో బడో ఏదో కట్టిస్తాం. కానీ ఈ బూన కరుణాకర్ రెడ్డి గారు, వారి యొక్క కుటుంబ సభ్యులు ఎంతంటే వాళ్ళ కబ్జాకి ఇంకా ఎలా లేవు. తిరుపతి దాటి కడప జిల్లాని కూడా ఆక్రమించుకునే పరిస్థితికి వచ్చారు. దీనిలో మీరు గమనిస్తే ఈ 4 రోజుల క్రితం ఆ శ్మశానాన్ని ఆక్యుపై చేస్తే ఎవరో ఒక ఆయన పాపం సంవత్సరీకం చేసుకోవడానికి కూడా వీళ్ళని రిక్వెస్ట్ చేసి సంవత్సరీకం అక్కడ చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే శ్మశానం మొత్తం సార్ ఆక్యుపై చేశాడు కదా మొత్తం. అదేమంటే అంటాడు, నా పేరు మీద లేదా భూమి, నా పేరు మీద లేకపోతే నాకేం సంబంధం అంటాడు. ఏమయ్యా, మీ కుటుంబ సభ్యులంటే కరుణాకర్ రెడ్డికి సంబంధం ఉండదా? మేడం గారు, కవిత మేడం గారికి సంబంధం ఉండదా? అభినయ్ రెడ్డి గారికి సంబంధం ఉండదా? నేహారెడ్డి గారికి సంబంధం ఉండదా? రాజారాం రెడ్డికి సంబంధం ఉండదా? అడిషనల్ ఎస్పీ రవికుమార్ రెడ్డికి సంబంధం ఉండదా? వీళ్ళందరూ నీ బంధువులే కదా, నిన్ను చూసుకునే కదా ఇన్ని రకాల కబ్జా చేస్తున్నాడు. ఒక జన్మభూమికి నువ్వు నీ సొంత ఊరికి కూడా అందులో ఇనాం భూములు ఉన్నాయి, పేదల భూములు ఉన్నాయి, నది ప్రవాహిక భూములు ఉన్నాయి, కొండగుట్ట భూములు ఉన్నాయి. ఇలా అన్ని రకాల భూముల్ని ఈ బూన కరుణాకర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు భూ కబ్జా చేయడం జరిగిందనమాట. అంతేకాకుండా ఈదరపల్లి, నందలూరు రెవెన్యూ డివిజన్ లో ఉన్నటువంటి ఈదరపల్లి ఆ గ్రామంలో కొండగుట్టు ఆ భూమిని కబ్జా చేయడమే కాకుండా అక్కడ ఒక్కొక్క చెట్టు వాళ్ళ కుటుంబ సభ్యుల చేత నాటించి దాని గుర్తుగా శిలాఫలకాలు పెట్టాడు. ఇలాంటి నీచుడు, ఇలాంటి దుర్మార్గుడిని మేము గతంలోనే చెప్పాం, తిరుపతి నుంచి బహిష్కరించాలనేసి. బూన కరుణాకర్ రెడ్డిని తిరుపతి నుంచి బహిష్కరించాలి. తిరుపతి అంటే పవిత్ర పుణ్యక్షేత్రం. పుణ్యక్షేత్రంలో నిత్యం గోవింద నామస్మరణ జరగాలి, ఆధ్యాత్మిక వాతావరణం ఉండాలి. కానీ ఇటీవల మనం చూసినట్లయితే మీకు అందరూ కూడా తెలుసు, కులాల మధ్య చిచ్చు పెడుతున్నాడు ఈ నీచుడు. ఏ రోజైనా ఉందండి, ఎవరో ఒక అతను అరెస్ట్ అయినాడు, వాసు యాదవ ఎవడో అతను అరెస్ట్ అయితే యాదవ సంఘం అనేసి యాదవ కులాలంతా ముందుకు తోపేసి బీసీలకు అన్యాయం జరిగిపోతానని చెప్పి ఇలా చేస్తున్నాడు. ఈ రోజు నువ్వు దళితుల భూములు కబ్జా చేసినావు, అప్పుడు నిన్నేమనాలి? బీసీల భూములు కబ్జా చేసినావు, అప్పుడు నిన్నేమనాలి? కరుణాకర్ రెడ్డి ఈ రోజు ఎవరెవరైతే యాదవ సంఘాలని చెప్పి మాట్లాడుతున్నారో, మీ నాయకుడు దళితుల భూములు కబ్జా చేసినాడు, దానికి దేంతో పట్టాలి? బీసీల భూములు కబ్జా చేసినాడు, దానికి దేంతో పట్టాలి? ఈరోజు కొంతమంది తిరుపతి క్షేత్రాన్ని అపవిత్రం చేయడానికి కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు. రేపు రాబోయేటువంటి కార్పొరేషన్ ఎలక్షన్స్ లో కులాల మధ్య కుంపిట పెట్టి కూటమి ప్రభుత్వంకి ఎవరు ఓటు వేయకూడదు అనే ఒక ఉద్దేశంతో, దురుద్దేశంతోనే బూన కరుణాకర్ రెడ్డి ఒక స్కెచ్ చేసి యాదవ కులాన్ని ఎవరో ఏదో అన్నారని, ఒక టీడీపీ నాయకులు కూడా యాదవుల్ని ఏదో ఒక అన్నారని,
అని చెప్తాను. ఈరోజు మేము కూడా అంటాను, ఇదే భూమన కరుణాకర్ రెడ్డి బీసీ నా కొడకల్లారా అని అన్నాడు అంటే నమ్మేస్తారా? మరి ఈరోజు ఒక టీడీపీ నాయకుడు అన్నారని చేసి దానికి రుజువు ఏంటంటే రుజువు లేదంట, కానీ అన్నేసినారు, దాన్నే ప్రచారం చేస్తున్నారు. దయచేసి మేము బీసీ నాయకులకు కుల సంఘాలకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి భూమన కరుణాకర్ రెడ్డి ట్రాప్ లో ఎవరు పడద్దండి. కొంతమంది వ్యక్తులకి అతను గంజా ఇచ్చి, కొన్ని వీడియోలు కూడా వాళ్ళు ఫేస్బుక్ లోనే వదిలినారు, నిన్న మొన్న వచ్చింది, గంజా సేవించి ఒకటి మాట్లాడినాడు. నేను పోలీసు వారు కూడా విజ్ఞప్తి చేస్తాను, వాడికి అసలు ఫస్ట్ ఆ డ్రగ్ టెస్ట్ వాడికి చేయాలి. అలాంటి పోస్ట్ ఎత్తి ఈ రోజు వైసీపీ ఫేస్బుక్ అకౌంట్ లో ఈ భూమన కరుణాకర్ రెడ్డి అజయ్ రెడ్డి పెట్టిస్తున్నారు గంజాయి సేవించి. మంచి భూమి కనిపించినా కూడా అది నదీ ప్రవాహ ప్రాంతమా లేకపోతే కొండ ప్రాంతమా కాదేది కవితకు అనర్హమని శ్రీశ్రీ చెప్పేటట్టుగా భూమాన గారికి ఎక్కడ ఏ భూమి కనిపించినా కూడా కబ్జాకి ఆయనకి కాదేది అనర్హం అనే విధంగా మరి రాష్ట్రానికి ఒక గొప్ప మెసేజ్ ఇస్తున్నారు. టీటీడీ మాజీ చైర్మన్ ఓహో ఇలాంటి భూ కబ్జాలు కూడా చేయొచ్చు అనేటటువంటి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నారండి కరుణాకర్ రెడ్డి గారు. మీరు టీటీడీ చైర్మన్ గా వ్యవహరించి ఆ చైర్మన్ పదవికి కలంకం తీసుకొచ్చాడు అని మేము గతంలో మీడియా ముఖంగా కూడా మేము చెప్పాము. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి సాధు పరిషత్ మీదే దాడి చేశారు. ఆ రోజు మేము సన్నాసులమని, కషాయ వాళ్ళుగా ఏం తెలుసు, దమ్ముడికి పనికిరాలని, ₹1 బిళ్ళకు కూడా పనికిరాలని, అది ధార్మిక సభ కాదు, గుంటనక్కలు పెట్టుకున్నటువంటి సభలని, అందులో పాల్గొనని కూడా గుంటనక్కలని, రకరకాలుగా చాలా కాషాయం మీద మీకుండేటటువంటి ఆ పవిత్ర భావాన్ని వెళ్ళగక్కి చాలా కఠోరంగా మాట్లాడారు. ఈ రోజు మేము అడుగుతున్నాం కరుణాకర్ రెడ్డి గారిని, ఈ రోజు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. మీరు టీటీడీ చైర్మన్ గా నేను ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేశానని ఓదరగొట్టి ప్రపంచంలో ఎక్కడో లేనటువంటి భాషని, ఆ మాటల్ని మీరు ప్రయోగించి ఎవరికి అర్థమైనటువంటి అర్థం కాని భాషని మీరు మాట్లాడి పూటకు ఒక ప్రెస్ మీట్ పెట్టి తిరుపతి పైన, తిరుమల పైన అవాస్తవాల్ని మీరు ఎలగొక్కుతూ హిందూ సమాజం మీద దాడి చేశారు. ఇది తప్పు. మీ రాజకీయాలు ఉంటే మీరు చేసుకోండి తప్ప టీటీడీ వ్యవస్థని మీరు ఈ విధంగా ప్రశ్న పట్టించకూడదు, టీటీడీ పవిత్రతను భంగం కలిగించకూడదు అని ఏదైనా ఆధారం ఉంటే రండి అని కూడా మేము వారికి ఛాలెంజ్ కూడా చేశాం. మేము సవాలు కూడా విసిరాం, చర్చకు మేము సిద్ధం అన్నాం. ఆయన ఎప్పుడు రాలే, ఎప్పటికీ కూడా రాలే. ఈ రోజు కూడా మా గౌరవాధ్యక్షులు కూడా వారికి పిలుపునిస్తున్నారు, రండి మీరు తినేసినటువంటి భూముల పైన, మీరు కబ్జా చేసినటువంటి అనేక విషయాల పైన సాధు పరిషత్ సిద్ధంగా ఉంది.